హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సరిపోదా శనివారం. సరిపోదా శనివారం మూవీకి లీడ్గా చేసింది నాని అండ్ ఎస్జే సూర్య అండ్ హీరోయిన్గా ప్రియాంక మోహన్ అండ్ మదర్గా అభిరమి అండ్ ఫాదర్గా సాయి కుమార్ అండ్ నానికి సిస్టర్గా చేసింది అదితి బాలన్. సో వీళ్ళు లీడ్ రోల్గా చేశారు. యాక్చువల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, తన కోపమే తనకు శత్రువు అని అన్నది. సో ఈ థీమ్ని వీళ్ళు స్టోరీలో ఎలా ఉపయోగించారంటే, యాక్చువల్గా హీరోకున్న దానికి ఏంటంటే కోపం ఎక్కువ. సో ఈ మూవీలో థీమ్లో చెప్పాల్సింది ఏంటంటే, ఒక కోపం వల్ల కుటుంబంకి ఆపద రాకూడదు, కానీ అదే కోపంని నలుగురిలో ధైర్యం నింపితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. యాక్చువల్ ఈ కోపం అనే కాన్సెప్ట్నే తీసుకొని హీరోకి ఒక రకమైన ఒక క్యారెక్టరైజేషన్ అండ్ సూర్య గారికి ఒక రకమైన క్యారెక్టరైజేషన్ అండ్ ఇందులో 3 డిఫరెంట్ కాంట్రాస్ట్. సో ఒక్కొక్క క్యారెక్టర్కి కాంట్రాస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే నాని గారిది క్యారెక్టర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, కోపం వస్తే ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ వ్యక్తి మీద కోపం అనేది సోమవారం నుండి శుక్రవారం వరకు ఎవరైతే తను వెళ్ళిన ప్లేసెస్ కానీ తను మీట్ అయిన పర్సన్స్ కానీ ఎవరి మీద ఏదైనా ఒక విషయం మీద తనకు సంబంధించింది కావచ్చు, లేదా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏదైనా కావచ్చు. సో ఆ విషయాల మీద తనకి ఏదైనా కోపం వచ్చి గొడవ పెట్టుకుంటే, సో ఆ కోపం వచ్చిన దాని తర్వాత వాళ్ళ పేర్లు ఏంటంటే సోమవారం నుండి శుక్రవారం వరకు. సో ఆయన ఎవరైతే కోపం తెచ్చుకోవాలనుకున్నారో లిస్ట్ అంతా పెట్టుకుంటాడు. సో ఆ పేర్లు అనేది ఎక్కువ తనకి ఇంపాక్ట్ చేసి, సో ఈ పర్సన్ మాత్రం వదలకూడదు, కొట్టాలి అనే ఇంపాక్ట్ ఉంటే మాత్రం అది శనివారానికి వాళ్ళకి ముహూర్తం ఉన్నట్టే. సో అది ఆయన క్యారెక్టర్. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్ ఏంటంటే, తనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఒక ఫాదరు. సో ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. స్టోరీ అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏం కాదు, అతనికి ఒక అన్నయ్య ఉంటాడనమాట. సో అన్నయ్య వచ్చేసి మురళీ శర్మ. సో మురళీ శర్మ గారు ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, పోతున్న దరిద్రాన్ని కెలుక్కొని మరీ తన్నించుకునే క్యారెక్టర్ అనమాట. సో చాలా ఫన్నీగా ఉంటుంది నాకు అది. ఆయన జడ్జిమెంట్స్ కూడా చాలా రాంగ్గా ఉంటాయి, కానీ క్లైమాక్స్లో జడ్జిమెంట్ పాపం కరెక్ట్గా జడ్జ్ చేసినా కూడా అందులో కూడా రాంగ్ జడ్జిమెంట్ ఉంటుంది. అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోయింది అనమాట. సో మురళీ శర్మ గారి క్యారెక్టర్ అలా ఉంటుంది. అండ్ ఎస్జే సూర్య గారికి మురళీ శర్మ గారికి గొడవ ఏంటంటే, ఒక చిన్న పర్సనల్ గొడవ. సో సూర్య గారి కోపం ఎలా చూపించుకుంటారు అంటే, సో సూర్య గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ మురళీ శర్మ, అంటే ఈ ప్రాపర్టీస్ ఏదైతే తనకి రావాల్సిందో తనకి రాకుండా ఈ మురళీ శర్మ గారు ఆపుతూ ఉంటారు. సో ఆ కోపం ఏంటంటే, మురళీ శర్మ గారు ఎక్కడైతే కార్పొరేటర్గా గెలిచారో ఒక ఏరియాకి, ఆ ఏరియా ప్రజల మీద తిను పోలీస్ అనమాట క్యారెక్టర్. సో ఆ ఏరియా ప్రజల మీద కోపం చూపిస్తూ ఉంటాడనమాట. సో ఎస్జే సూర్య. సో ఆ విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. సో కోపం చూపించడం, ఎవరైతే ఆ యొక్క ఊరి మీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోపం చూపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అయినప్పుడు. సో అలా ఉంటుంది. సో ఈ మూవీ టైటిల్ సరిపోదా శనివారం చాలా అంటే యాప్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇందులో మనకి ఈ సరిపోదా శనివారం అనేది ఒక హీరో సరిపోదా శనివారం అనే ఆయన ఆ టైటిల్ని చెప్తూ, విలన్ కూడా సరిపోయింది శనివారం అని చెప్పి నిజంగా ఆ టైటిల్ యాప్ట్ అని అనిపించింది. అండ్ కానీ ఇందులో నాకు కొన్ని చాలా చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవి పట్టించుకోకూడదు. కానీ చిన్న మిస్టేక్స్ ఏంటంటే, హీరో ఎలా అంటే హీరో దగ్గర నుంచి ఫోన్ నెంబర్ ఎలా తీసుకుంది, అసలు అంత పరిచయం లేనిదే బాటిల్ క్యాప్ అనేది ఎలా పెడుతుంది. సో అది అంటే ఇంకొంచెం దాని మీద అంటే డైరెక్ట్గా నంబర్ ఎలా తీసుకుంది అనేది మనకు అది చూపించలేదు. సో ఇది పెద్ద విషయం ఏం కాదు, కాకపోతే అది కొంచెం డ్రాబ్యాక్. సో అండ్ ఇందులో మూవీ అయితే చాలా బాగుంటుంది. సో మంచి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, ఒక మంచి ఎలివేషన్స్ ఉన్న మూవీ ఇది. హీరోకి మంచి ఎలివేషన్స్ పడతాయి, చాలా బాగుంటుంది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే అసలు చించిపడేశారని చెప్పచ్చు. కాకపోతే ఎస్జే సూర్య క్యారెక్టర్ ఏంటంటే, కేవలం ఒక పర్సనల్ విషయం మీద తీసుకొని దాన్ని అది ప్రజల మీద చూపించి మళ్ళీ దానికి
ఒక టర్నప్ అయిన దాని తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రదర్తో మురళీ శర్మ గారితో కలిసిన దాని తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి సో మూవీ అంతా చాలా బాగుంటుంది సరిపోదు శనివారం. అండ్ ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ వచ్చేసి అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఈ సినిమాలో ఒక మంచితనంతో ఓపిక ఒక మంచితనం ఉండే క్యారెక్టర్. సో అండ్ హీరోకి హీరోయిన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది మూవీలో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ ఇందులో సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్లీ ఈ సోమవారం నుండి శుక్రవారం అనేది ఎవరు పెట్టారు అని అంటే మదర్ ఎవరైతే ఉన్నారో నాన్నగారికి చేసిన మదర్ ఆవిడ పెట్టారు ఆ రూల్ అని అన్నది. సో ఆ తర్వాత ఆవిడ ఒక మాట చెప్పాలనుకుంటారు. సో అది ఏంటనేది అది చెప్పే లోపే ఆవిడ చనిపోవడం. సో ఆవిడ ఏం చెప్పింది అనేది దాని మీద తను మదన పడుతూ అంటే తను తెలుసుకోవాలని మదన పడటం. సో చాలా బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది. అండ్ ఎస్జే సూర్య గెస్ట్ చేయడం కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కడ నాకు డ్రాబ్యాక్స్ అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ త్రూ అవుట్ మంచిగా వెళ్తున్నప్పుడు టైంలో దానికి మలుపు ముగింపు అనే ఒక మధ్యలో అవి పడతా ఉంటాయి. అవి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అంటే అది ముందుగానే డ్రాబ్యాక్స్ ఏదైతే ముగింపు అవి ముందుగానే అంటే ఇలా టర్న్ అవుతుంది అని అది ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యి చూడగలగాలి. కానీ ముందుగానే అది మలుపు తిరుగుతుంది, ఇది ముగింపు అని ముందుగానే చెప్పేస్తుంటే స్టోరీ ఇన్వాల్వ్ అవుతూ అంటే అయిపోయిందా ముగింపు అంటే అప్పుడే అయిపోయిందా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఆ టైటిల్స్ అనేవి లేకుండా ఉంటే బాగుంటుందని అన్నదే నా ఫీలింగ్. అండ్ నాన్నగారు మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, క్యారెక్టరైజేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఇందులో ఒక చిన్నప్పటి నుంచి ఒకటి నోట్లో చెప్పుకుంటూ ఉంటారు, కొనుక్కుతూ ఉంటారు. ఏంటంటే సత్యభామ శ్రీకృష్ణుడు కలిసి నరకాసుని చంపారని. అసలు దానికిను ఈ చివరి దాకా ఆ సెంటెన్స్ తీసుకుంటే వెళ్ళడం అని ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా సాఫ్ట్ క్యారెక్టర్. సో ఎక్కడ గొడవలు పడే క్యారెక్టర్ అది. కాకపోతే ఆ ఊరి ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పేసి హీరోతో కలిసి వెళ్ళారే తప్పితే ఆవిడేం పోరాటం చేసింది అక్కడ ఏమి లేదు. పోరాటం ఏంటంటే వాళ్ళ కోసం దెబ్బతిల్లిందే కానీ తను ఎదురు తిరిగి విలన్తో పోరాడలేదు. సో అది చెప్పిన దానికిను ఆ మూవీలో ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. సో అదొక్కటే, అవి చిన్నవి ఉన్నాయి, అవి నాకు నచ్చలేదు. ఐ మీన్ అది యాప్ట్ అనిపించలే మూవీకి. ఇంకా సాయి కుమార్ గారిది అయితే యాస్టీస్ బాగా చేశారు. అండ్ నానికి సిస్టర్గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో సినిమా ఓవరాల్ చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీ ప్యాక్ అంటే ఫ్యామిలీ ఎక్కువ ఇందులో కామెడీ ఉంటుందా అంటే కామెడీ ఏముండదు. కానీ ఇందులో ఎస్జే సూర్యకి నానితో ఉన్న కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం నవ్వు అక్కడక్కడ మనకు కొంచెం చిన్న నవ్వు తెప్పించే కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ మనకి చూపించడం ప్రీ క్లైమాక్స్లో జరిగిన దానికి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. తర్వాత ఇంటర్వెల్ బ్లాక్లో చూపిస్తారు. ఇంటర్వెల్ బ్లాక్లో పడేటప్పుడు ఎస్జే సూర్య అండ్ నాని ఇద్దరు ఫేస్ టు ఫేస్, అది చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఆ క్లైమాక్స్ అంటే ఆ ప్రీ క్లైమాక్స్ జరిగేదాన్ని ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు, బ్రేక్లో చూపిస్తారు. సో ఆ ప్రీ క్లైమాక్స్ ఏం జరిగిందా కథను మొత్తం మళ్ళీ సెకండ్ హాఫ్లో క్యారీ చేసుకుంటూ వెళ్తారు. సో సినిమా ఆ విధంగా నడుస్తుంది. సో ఓవరాల్ మూవీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ సాంగ్స్ అయితే సిచ్యువేషనల్ సాంగ్స్ బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏదైనా మర్చిపోయానా? ఓకే, అంటే ఇలాగ ఫేస్ టు ఫేస్ వీడియోలో చెప్తున్నప్పుడు నేను మర్చిపోతున్నాను. సో వీడియో కాకుండా నేను మామూలుగా వాయిస్ అయితే కొన్ని మైండ్లో పెట్టుకొని చెప్పేయచ్చు. ఇక్కడ ఏంటంటే నేను బాగా కనిపిస్తున్నానా బాగా చెప్తున్నానా అనేది ఒక చిన్న ఇదితో నేను అసలు చెప్పాల్సిందే నేను మర్చిపోతున్నాను. అంటే కొంతమంది మా రిలేటివ్స్ కానీ కొంతమంది నైబర్స్ కానీ సజెస్ట్ చేసింది ఏంటంటే రివ్యూ చెప్పేటప్పుడు నువ్వు కొంచెం వీడియోలో కూడా చూసి చెప్తే బాగుంటుంది అని చెప్పారు. సో అందుకనే నేను ట్రై చేస్తున్నాను, కొన్ని వీడియోస్ చేశాను. నాకేంటంటే కొంచెం ఈ రివ్యూ చెప్పేటప్పుడు ప్రతిదీ ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది, ఇదేదో ప్రిపేర్ అయ్యి కాదు కదా. సో అందుకనే. అండ్ సో ఇదే ఇంకా నాకు తెలిసి నేనైతే మొత్తం అయితే చెప్పాను మూవీకి సంబంధించింది మొత్తం. అండ్ సినిమా అందరూ వెళ్ళి చూడొచ్చు.
అండ్ ఇందులో అభ్యంతరమైన సన్నివేశాలు అయితే ఏమీ లేవు. అండ్ ఇందులో నాని ఇంకోటి ఏంటంటే ఈగ సినిమా అక్కడక్కడ కొంచెం డైలాగ్స్ పోర్ట్రేస్ పడుతూ ఉంటాయి క్లైమాక్స్ దాకా. సో కథతో సో సో సినిమా ఓవరాల్ అయితే మంచి సాటిస్ఫైడ్ మూవీ. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన చిన్న ఏంటంటే ఆ సత్యభామ శ్రీకృష్ణుడు నరకాసురుడు అని చెప్పేసి అది ఏదైతే చెప్తున్నాడో అది స్టోరీలో ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. నెక్స్ట్ హీరోయిన్ అసలు అంత క్లోజ్ ఎలా అయ్యారని అన్నది అది కూడా చూపించలేదు. సో అంటే మేము ఓవరాల్ ఇప్పుడు మనకి ఇచ్చిన డ్యూరేషన్లో మూవీ కంప్లీట్ చేయాలి కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, అంటే అప్రిషియేట్ చేయాలి ఇంత మూవీని. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ మధ్యలో సీన్స్ మధ్యలో అంటే మలుపు తిరగటం, ఎక్కడైతే టర్న్ అవుతుంది, ఎక్కడైతే ముగింపు వస్తుంది, ఇది ప్రతి దానికి టైటిల్ పెట్టడం వల్ల మూవీ మీద ఇంట్రెస్టే పోతుంది. సో అది ఇది సరిపోదా శనివారం. సో టైటిల్ కూడా యాప్ట్ అయింది. సో సినిమా కూడా చాలా బాగుంటుంది, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు చూడొచ్చు, అండ్ ఇందులో ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ ఇది నా జెన్యూన్ రివ్యూ, క్రిటిక్ రివ్యూ. సో నేను చూసి నాకు అనిపించిన జెన్యూన్గా నేను చెప్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై క్రిటిక్ రివ్యూ. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే వినాయక చవితి రోజు నేను ఒక వీడియో పెడుతున్నాను, దయచేసి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వాచ్ టైం అంటే మీరు ఎక్కువ చూడండి, స్కిప్ చేయకుండా, ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా మీరు జాగ్రత్తగా చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్. సో ఎంజాయ్ అంటే నాకు సంబంధించిన ప్రతి విషయం నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో ప్లీజ్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చాలా కష్టపడి నాలో తెలియని కొన్ని విషయాలు అంటే లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ టెక్నాలజీ సంబంధించింది కానీ నేను ఎక్స్ప్లోర్ చేసి నేను అప్లోడ్ చేయగలను అని అనుకునే విషయాలు కూడా నేను మిక్స్డ్ కంటెంట్స్ అన్నీ చేస్తున్నాను. సో అంటే ఒక కంటెంట్ తీసి ఇంకొక అంటే నేను చేయగలిగిన చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక్కడనే ఇప్పుడే వీడియో కూడా ఇట్లా పెట్టుకొని ఒక్కడనే వీడియో చేసుకుంటున్నాను. అండ్ ఒక్కడనే నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను, ఒక్కడనే నేనే మాట్లాడుకుంటున్నాను వితౌట్ నో ఎక్విప్మెంట్స్. సో నా కష్టాన్ని మీరు గుర్తించండి. సో ఏదైనా నేను బెస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. నేను ఏదైనా క్రియేటివ్ వేగా చేయాలనుకుంటున్నాను, క్రియేటివ్గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను చేయగలిగింది క్రియేటివ్గా నేను చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ అన్ని కంటెంట్ని చూడండి, మిక్స్డ్ కంటెంట్స్ చాలా ఉంటాయి నా దాంట్లో. సో ఎడ్యుకేషన్, టెక్నాలజీ అన్నీ తెలుసుకోవడంలో తప్పలేదు, ఏం జరుగుతుంది అన్నది. సో ప్లీజ్ అందరూ అన్నీ చూడండి అండ్ ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. అండ్ వినాయక చవితి రోజు కూడా ఒక వీడియో చేస్తాను, సో అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి, డోంట్ మిస్ దట్. ఓకే, అండ్ అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఏ వీడియో అయినా సరే స్కిప్ చేయొద్దు, మీరు అన్ని వీడియో చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ దట్. ఓకే, అండ్ దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే